ఇగో ఇదైతే చేయంగా చూపిద్దాం అనుకున్నా కానీ అయిపోయింది. ఇది శనగను మనం ఫస్ట్ తెచ్చుకున్నప్పుడు మంచిగా ఇంకొక గిన్నెలు వేసుకొని మొత్తం పిసకాలి. పిసికినాక మొత్తం వాళ్ళకి వెళ్ళి కొద్దిగా అంత దారాలు లెక్క అంత వెళ్తుంది. అదంతా తీసి పక్కన పెట్టుకొని మంచి శనగను మంచిగా ఉప్పు, పసుపు, కారం వేసుకొని మళ్ళీ స్పూన్తో మంచిగా కలపాలి. ఒక పావు నూనె పోసి ఇక ఏమి దాంట్లో నూనె పోసి వేసుకోవాలి. వేసుకొని ఇక మంచిగా ఇట్లా ఈ మాదిరిగా గోలాలి. మంచిగా కోడిగుడ్ల ఫ్రై లెక్క మంచిగా గోలాలి. ఇది మనకు ఉప్పు కారం ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ కొద్దిగా టేస్ట్ చేసుకున్నాక మళ్ళీ వేసుకోవచ్చు. అయిపోయింది. ఎంతో ఇప్పుడు వర్షాకాలం కదా, శనగ బాగా వస్తుంది ఇప్పుడు. అయ్యో కమ్మగా ఉన్నది శనగ, మీరు కూడా చేసుకోరి. సూపర్ ఉంటుంది. పారేయకూరి కమ్మగా ఉంటుంది. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, సైజు చూసుకుంటా. కారం వేసుకోవాలి. కారం అయితే మంచిగా ఉండాలి. కారం ఉంటేనే కమ్మగా ఉంటుంది. ఇది నచ్చితే లైక్ చేయండి, నా రోజు షేర్ చేయండి.